చాలా మూవీస్లో చూసాము, తిప్పేటువంటి పాత్ర అని విన్నాము. ఐ థింక్ ఇది ఈగిల్ కదా, మీరు ఏదో డైనోసార్ ఏదో వేసుకున్నారు. దిస్ ఇస్ డ్రాగన్. ఓహో, యు ఆర్ ద డ్రాగన్. ఓకే, ప్లీజ్ గో హెడ్. అదే ఇందాక అజయ్ ఘోష్ గారి ఘోష కూడా స్పీకర్లో కరెక్ట్గా వినిపించట్లేదు ఇక్కడ అని. అవుట్పుట్ మానిటర్ కొంచెం కరెక్ట్గా ఇవ్వండి. నాలాంటి వాళ్ళైతే షార్ప్ తొందరగా కనిపెట్టేస్తారు ఇవన్నీ. ఓకే, నవదీప్ గారు ప్లీజ్ క్యారీ ఆన్. మామూలుగా ఈ స్పీడ్లో మాట్లాడే నేను డేవ్స్ అండ్ స్పీచ్ తర్వాత ఈ స్పీడ్లో మాట్లాడాల్సి వస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ గారు, వాట్ యూ హ్యావ్ అచీవ్ టుడే ఈజ్ ఫినామినల్ సార్. 25 ప్రాజెక్ట్స్ కన్సిక్యూటివ్గా జరుగుతున్నాయి అండ్ ఎవ్రీ మంత్ ఒక సినిమా రావడం ఒక ప్రొడక్షన్ కంపెనీ నుంచి. అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ 2 of your productions and your system is flawless and what you have achieved today is phenomenal sir. Hats off to People Media Factory. And then రవితేజ అన్న అంటే మేము మా ఇద్దరు బర్త్డే ఒకటే. చాలా రోజులు చాలా సంవత్సరాలుగా పరిచయం, కానీ అంటే కొంతమందిని ఎక్కువ కలవకపోయినా మన అనిపిస్తారు. సో సినిమాల్లో మీరు చేసిన క్యారెక్టర్స్ కానీ బయట మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఇచ్చే వైబ్ కానీ రెండు, ఇట్ మేక్స్ మీ ఫీల్స్ లైక్ యువర్ అ బ్రదర్ టు మీ. ఐఎమ్ సో వెరీ హ్యాపీ టు షేర్ ద స్క్రీన్ విత్ యూ. కాకపోతే ఒక చిన్న డిస్ప్యూట్ ఏంటంటే భయంకరమైన కామెడీ ఏదన్నా మీతో కలిసి చేయాలని ఒక ఆశ. సో బట్ దిస్ ఈజ్ అ ఫినామినల్ క్యారెక్టర్. థ్యాంక్ యూ కార్తిక్. చాలా ఈ స్పీడ్లో కొన్ని పాయింట్లు మర్చిపోతున్నా. అండ్ ఫిల్మ్ ఆర్ అ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ మీటింగ్ న్యూ పీపుల్ అండ్ యునో making new relations. So we have made very good friends in this project, Kavya and Anu. And already మేము చాలాసార్లు పనిచేసాం, శ్రీనివాస్, both Srinivases and Ajay Ghosh garu and everybody. And Dave Zen, thank you for the music and double thanks for the speech Nana, చాలా బాగా మాట్లాడావు, thank you so much. And also మేము అంటే సంక్రాంతికి రావాల్సింది, it's a very good decision that we have taken and మా ఫీలింగ్ అండి. So we have got a beautiful release and I'm wishing, I know for sure that this film is going to rock on 9th. Thank you so much. Ante Suma garu. Thank you. Almost నన్నేం క్వశ్చన్లు అడగలేదేంటి మీరు? అంటే ఆల్రెడీ ఆ ఫోటోలు మీవి చూపించేశారు కదా, ఇంకా క్వశ్చన్లు ఏం మిగలలేదు మా దగ్గర అడగడానికి. థ్యాంక్ యూ. వాట్సాప్లో 2x స్పీడ్లో మాట్లాడినట్టు థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ గారు. And yes, Kavya Thapar to please come on stage to speak a few words. Kavya, గన్లు అంటే భయం అని చెప్పింది, అందుకనే మేము ఒక గన్నే ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. ఇవాల్టితో ఆ భయాన్ని మేము పోగొడతాం. ఆ గన్ తీసుకురండి. మీకు గన్లు అంటే భయం అని విన్నాం మేము. చూడండి, చాలా సున్నితంగా ఉంటుంది ఇది, తీసుకోండి, మీరు భయపడక్కర్లేదు. చూసారు కదా ఇందాక డైరెక్టర్ గారు ఎట్లా. యా, షూట్ 1 question. ఎవరికి షూట్ చేయాలనుకుంటున్నారు? Shoot a question. Come on, shoot. Give real gun, no, at least. అంటే క్యారెక్టర్కి బయటకి చాలా తేడా ఉందన్నమాట. ఓకే, రియల్, That's a good part, no? రియల్ గన్ నాట్ అలౌడ్, నో లైసెన్స్, మై ఏజ్ స్మాల్. Very versatile. ఎస్. యూ ఆస్క్ 1 question. ఎవరిని, అనుపమ గారిని అడుగుతారా, రవితేజ గారిని అడుగుతారా? ఎనీ 1 question that is stuck in your head. లేదా అదిగో నవదీప్ గారికి వాట్సాప్ చేసేయచ్చు, మీరు ఆయన చూసుకుంటున్నారు. I'm blank. No questions for. Okay, so questions. yeah, chalo. I have all my answers within me. Okay then, chalo, let's start the What? మాటలు. Speech. Speech? No, వద్దా? I don't like giving speeches at all. Okay. I like talking otherwise, but speeches is not my forte. Then అయితే వద్దు. So what can we expect from Kavya in this film? ఎట్లాంటి క్యారెక్టర్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? Firstly, I'll just give a speech. It's fine. It's fine. It'll be easier that way. Addressing everybody. ఆశ పెట్టినట్టే పెట్టింది. 10 ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్నా. No, what you can expect is a beautiful love story. It is definitely a new kind of love story that I don't think any cinema has explored in such a way. The way Mani sir has written it, the way Karthik sir has explored it, and the way me and Ravi Teja sir, to our best capabilities, have tried to express it. And I hope I have done justice to Rachna, because she's a very, very beautifully thought and written character. And I think I am very, very blessed to have gotten this opportunity to be able to play such a beautifully written character and to be
and I'm very, very, very overwhelmed and grateful that I got to do this right next to Ravi sir. Because not only everybody knows of his talent, but nobody knows what a beautiful and amazing personality he has. Thank you for everything that you did for me on screen and off screen. I am so, so, so blessed to have made your acquaintance in even the smallest way. Your advices, everything you tell me, your jokes or anything, it really, really means a lot to me. And I'm very overwhelmed with the fact that, you know, we are in almost the ending of promotions and now Eagle is releasing on 9th Feb. And you all are going to witness this magic that we all created together with our talent. And also, I think for the ladies, you all can expect amazing saris that was presented by Rekha. She did a phenomenal job with all my costumes. Rekha, thank you so much for being there and making me look beautiful. And also, I want to give special thanks to Vishwa Prasad Garu and Vivek sir because you presented me with this opportunity and you thought I could do justice to this. So thank you so much. I hope to work a lot with People Media Factory because it was a pleasant journey for me. Thank you, Karthik sir, for everything. I mean, there is nothing that I can leave out at this point. I made some amazing friends and thank you. I'm just very overwhelmed. And thank you, the fans, for giving us so much love and support to the media. Thank you so much. Please watch This Eagle Soar to the Heights of Success on 9th Feb in theaters near you. I love you all. లవ్ యూ టూ కావ్య, లవ్ యూ టూ. అందమైన కావ్యంలో ఉండేటువంటి ఈ కావ్య ఫిబ్రవరి 9వ తారీఖున మనం థియేటర్లో కలుద్దాము ఫర్ ఈగల్. ఐల్ సీ యూ ఇన్ థియేటర్స్ వెరీ సూన్. అంతే, అదే చెప్పాను. థ్యాంక్ యూ. ఇన్ని బరువు బాధ్యతలమ్మా నీకు జీవితంలో. పిల్ల 2 పిల్లలు పుట్టిన తర్వాత నాకు వచ్చింది, నీకు ఇప్పుడే వచ్చేసింది ఇన్ని బరువు బాధ్యతలు. ఓకే, సో ఎస్, ప్రేమం సినిమాతో ఈ అమ్మాయి ప్రేమంలో మనం పడిపోయాం. ఈ మధ్యకాలంలో అందరూ రాధిక జపం చేస్తూ ఉన్నారు, రాధిక రాధిక అని. అయితే ఇక్కడ మాత్రం ఇందాకే చెప్పినట్టు ఎవరో ఎక్కువగా స్మైల్ కనిపించదు అని చెప్పారు. ఎలాంటి క్యారెక్టర్ చేసింది అని నేను వెయిటింగ్. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అనుపమ పరమేశ్వరన్. అనుపమ, మాట్లాడే ముందు ఒక చిన్న చెప్పండి. ఒక వీడియో ఉంది. వి జస్ట్ వాంటెడ్ యూ టు వాచ్ దట్ వీడియో. చూద్దామా? భయపడద్దు, చూద్దాం. వీడియో ప్లీజ్. కార్తిక్ అన్నయ్య నా దగ్గరకు వచ్చి హీ సెడ్ అన్నయ్య. బేసిక్ ఏంటంటే అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే వర్డ్ వాడకూడదమ్మా, బేసిక్గా వాడకూడదు. నేను ఎందుకు చెప్తున్నాను, ట్రై టు అండర్స్టాండ్. ఇదంతా ఈ రౌండ్ టేబుల్ వచ్చి స్క్వేర్ టేబుల్ ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు అన్నయ్య అన్న ప్రతిసారి కార్తిక్ ఘట్టం నేను అన్నయ్య మళ్ళీ ఓకే ఫైన్ కార్తిక్ ప్రేమగా కార్తిక్ అది ఎంత బాగుందో. నా వల్ల కావట్లేదు, ఇది 4th ఫిల్మ్ టుగెదర్. అండ్ అయితే మాత్రం రవితేజ గారు చెప్పింది అక్షరాల నిజం. ఈ రోజుతో తాడో పేడో తేలిపోవాలి. ఇదిగోండి, దీన్ని రాఖీ అనుకుందామా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకుందామా? కార్తిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మీరు దీనికి ఏ నేమ్ ఇస్తారో అదే. కార్తిక్ అన్నయ్య అయితే రాఖీ అవుతుంది ఇది, లేకపోతే ఫ్రెండ్షిప్ బ్యాండ్, అంతే. అంటే 4th సినిమా కదా, అన్నయ్య అని పిలిచి చాలా అలవాటైపోయింది. నన్ను చాలా తక్కువ మందిని అలా పిలుస్తాను. సో తను కూడా పాపం ఫస్ట్ సినిమాకి బాధపడి ఉంటాడు, సెకండ్ సినిమా నుంచి అలవాటు చేసుకొని ఉంటాడు. సారీ రవి గారు, 4th సినిమాకి తప్పట్లేదు అనుకుంటాడు. ఇక ఇవాల్టితో డిసైడ్ అయిపోయిందని డిసైడ్ అవుతాడు. ఎస్. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది. అమ్మో, ఆ దేవజాన్ గారి మ్యూజిషియన్స్ వచ్చేస్తారేమో వాయించడానికి. ఓ, దట్స్ రియలీ మీ బాండ్ ఇలాగే హ్యాపీగా హాయిగా ఉండాలి అని. 4th movie, working for the 4th film together. Wonderful. Okay, so thank you so much and please go ahead. అందరికీ నమస్కారం. ఆల్రెడీ చాలా లేట్ అయింది, సో 2 minutes.
First of all, thank you so much to my producers, Vishwa Garu and Vivek Garu. This is our second film together, and thank you so much for giving me this opportunity. And Karthik Annaya, Annaya. అది ఫోర్త్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ నుంచి అన్నయ్య అని పిలిచి నాకు చాలా అలవాటైంది. వీడియో కూడా చాలా వైరల్ అయింది. నేను అప్పటి నుంచి కాల్ చేసినప్పుడు అంతా కార్తిక్ అని పిలవడానికి నేను ట్రై చేస్తున్నా కానీ కుదరట్లేదు. ఏదో బ్లాక్, అంటే అన్నయ్యతో మాట్లాడినట్టు లేదు. సో అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్. నలియని అనే క్యారెక్టర్ మామూలుగా ఏమవుతుందంటే సినిమాలో పనిచేసినా సరే అన్ని యాక్టర్స్తో కాంబినేషన్ సీన్స్ ఉండదు. నాకు నా అదృష్టం, పెద్ద అదృష్టం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ హ్యాడ్ కాంబినేషన్ సీన్స్ విత్, అండ్ విత్ అ ఫ్యూ ఐ డోంట్ హ్యావ్. అది నేను ఇప్పుడు చెప్పట్లేదు, యూ విల్ నో ఇట్. అండ్ అట్లాంటి ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ విత్ అ స్ట్రాంగ్ మోటివ్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మణి గారు, దీనికన్నా కాంప్లికేట్ డైలాగ్స్ రాసి 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 మీరు నన్ను ఇంకా టార్చర్ చేయాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ టు యూ టూ. అండ్ ఉథురా, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద సెట్, సో గుడ్ జాబ్ ఉథురా. అండ్ టు ద ఎంటైర్ క్రూ హూ సపోర్టెడ్ మీ త్రూ అవుట్. ఎందుకంటే నేను 1 monthకి ఒకసారా 2 monthsలో ఒకసారా అలా సెట్కి వస్తాను. అప్పుడంతా వాళ్ళు నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఇమోషన్ సెట్ చేసి నన్ను హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ క్రూ. అండ్ రవి గారు, నేను చాలా హ్యాపీ ఉన్నా కానీ సాడ్ కూడా ఉన్నాను. అది మీకు తెలుసు ఎందుకని. నేను ఎక్కువ చెప్పట్లేదు, సినిమా చూసాక మీకు నా బాధ అర్థం అవుతుంది. బట్ యూ లుక్ అమేజింగ్ ఇన్ దిస్ మూవీ రవి గారు. ఐ జస్ట్ కెప్ట్ టెల్లింగ్ ఇట్ సో మెనీ టైమ్స్ టు యూ ఓన్లీ సార్. ఐ రియలీ విష్ ఐ గెట్ టు వర్క్ విత్ యూ మోర్ అండ్ మోర్ టైమ్. అండ్ ఇంకా చాలామంది ఉన్నారు, కావ్య, లైక్ నవదీప్ గారు, టు ఆల్ ద క్యాస్ట్, శ్రీనివాస్ రెడ్డి గారు, టు ఎవ్రీ వన్. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడట్లేదు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ us ఇన్ ద టీమ్. మే వి ఆల్ హ్యావ్ అ బ్లాక్ బస్టర్ ఇన్ హ్యాండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు, అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కో ప్రొడ్యూసర్ వివేక్ కుచిపట్ల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఎన్నో సినిమాలని అందిస్తూ వాటన్నిటినీ కూడా సూపర్ హిట్లు చేస్తున్నటువంటి మన కో ప్రొడ్యూసర్ వివేక్ కుచిపట్ల గారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జనరలీ వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు ఇద్దరు చాలా తక్కువ మాట్లాడతారు, బట్ ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు స్పీక్. అందరికీ నమస్కారం అండి. రవితేజ గారు కొత్త టాలెంట్ని సపోర్ట్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అన్నది చాలా సినిమాల నుంచి చేస్తున్నారు. అలాగే ఈసారి కూడా కార్తిక్ గారికి మంచి సినిమా ఇచ్చి, అంటే ఆయన తీసుకొచ్చిన మంచి సినిమాకి సపోర్ట్ చేసి ఒక మంచి కమర్షియల్ మూవీ ఇది ప్రయోగం కాదు. ఆయన అంటే మామూలుగా రవితేజ గారు పాటలు, కామెడీ ఇలాంటి వాటిల్లో చూసి చాలామంది అభిమానులు ఉంటారు, కానీ ఆయన ఒక వెర్స్టైల్ యాక్టర్. ఇది హాలీవుడ్ మూవీ టైప్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన తెలుగు సెన్సిబిలిటీస్, నేటివిటీ ఎక్కడ మిస్ అవ్వదు. సో అద్భుతంగా ఉంటుంది. మిగతా విషయాలన్నీ మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవచ్చు. డెఫినెట్గా పెద్ద విజయోత్సవ సభ ఉంటుంది ఈ సినిమాకి. అలాగే హీరోయిన్ కావ్య అండ్ అనుపమ గారు, నవదీప్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా వర్క్ చేశారు. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు, థ్యాంక్ యూ. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత శ్రీ టీజీ విశ్వప్రసాద్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే సంస్థని ఎస్టాబ్లిష్ చేసి ఎంతోమంది యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి ఉపాధి కల్పిస్తూ ఇన్ని సినిమాల్ని అందిస్తున్నటువంటి విశ్వప్రసాద్ గారిని అభినందిస్తూ. అందరికి నమస్కారం అండి. విశ్వప్రసాద్ గారు, విత్ యువర్ పర్మిషన్ నేను వందన గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే కృతి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వందన గారు విశ్వప్రసాద్ గారి సతీమణి అండ్ వాళ్ళ అమ్మాయి కృతిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికి నమస్కారం అండి.
సో ఈరోజు నేను స్పెషల్గా థ్యాంక్ చేయాల్సింది రవితేజ గారికి. అంటే చాలామంది కొత్త డైరెక్టర్స్కు యాక్టర్స్కు అవకాశం ఇచ్చారంటే మా ప్రొడక్షన్కు కంటిన్యూస్గా 3 ఫిలిమ్స్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీతో ఇలానే చాలా సినిమాలు చేయాలని చూస్తున్నాం సార్. సో ఐ విల్ నాట్ లెట్ యూ డౌన్ అండ్ విల్ మేక్ ఇట్ బిగ్. తర్వాత కార్తీక్, ఇది ఐ థింక్ 5th మూవీ ఇప్పుడు చేస్తున్నాము అండ్ సూన్ కాదు ఆల్రెడీ ఇంకోటి చేస్తున్నాం, విల్ అనౌన్స్. సో సేమ్ అదే దాంట్లో దేవ్జాన్ కూడా ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్తో మేము మల్టిపుల్ మూవీస్ చేస్తున్నాము, ఇలానే చాలా మూవీస్ చేయాలని కోరుతున్నాం అండి. పర్టికులర్గా ఈ మూవీ ఇట్ ఈస్ ఎ వెరీ స్టైలిష్ మాస్ యాక్షన్ మూవీ అండి. ఇట్ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ అండ్ అన్ ఎక్స్ప్లోడింగ్ క్లైమాక్స్. సో ఇది అందరు ఎంజాయ్ చేస్తారని కోరుతున్నాము. అండ్ February 9th ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విశ్వప్రసాద్ గారు. థ్యాంక్ యూ. వందన గారు, వుడ్ యూ లైక్ టు స్పీక్? హలో ఎవ్రీబడి. రవి గారు, మీరు అసలు అదరగొట్టేశారండి ఆన్ స్క్రీన్స్. యూ లుక్ సో గుడ్. ఐ కాంట్ వెయిట్ టు సీ ద మూవీ ఆన్ స్క్రీన్. కార్తిక్, ఇట్ ఈస్ జస్ట్ లవ్లీ టు సీ ఆల్ ద విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ ఎవ్రీబడి. అనుపమ గారు, నవదీప్ గారు, కావ్య థాపర్, శ్రీనివాస్ గారు అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వందన గారు. థ్యాంక్ యూ కృతి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఇక తన విజన్తో, తన క్రియేటివిటీతో ఇక్కడ వరకు తన కెరియర్లో ముందుకొచ్చినటువంటి సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, డైరెక్టర్ మిస్టర్ కార్తిక్ ఘట్టమనేని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ప్రేమం, అలాగే ప్రేమ ఇష్క్ కాదల్, ఇలా చాలా సినిమాలకి హీఈస్ ది సినిమాటోగ్రాఫర్. అండ్ ఇప్పుడు ది డైరెక్టర్. సూర్య వర్సెస్ సూర్య తర్వాత డైరెక్షన్ చేశారు ఈ మూవీ. కంగ్రాచులేషన్స్. అండ్ ఆయన ఒక్కడు చాలు మీకు. ఓకే, సో నిన్న నైట్ ఫైనల్ గ్రేడ్లో కలర్ చెక్ చేస్తున్నప్పుడు ఎన్ క్రెడిట్స్ చూస్తున్నా సార్. ఆల్మోస్ట్ ఒక 200 నేమ్స్ ఉన్నాయి, 200-300 నేమ్స్ ఉన్నాయి. ఫ్రమ్ పోలాండ్ టు UK టు మ్యూజిషియన్స్ టు స్టంట్మెన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ నేమ్స్. ఐ ఫెల్ట్ ప్రైడ్ హ్యావింగ్ లెట్ దిస్ టీమ్. ఒక 10 నిమిషాల తర్వాత అనిపించింది, ఇంతమంది వర్క్ చేయడానికి రీజన్ ఎవరు అంటే ఒక మనిషి నాకు ఆపర్చునిటీ ఇవ్వడం, అది మీరు సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు క్రెడిటెడ్గా అలా పడ్డాయి, కానీ నేను ప్రతి క్రెడిట్లో కూడా ఐఎమ్ షేర్డ్. రైటింగ్ దగ్గర నుంచి, మా మణి గారి దగ్గర నుంచి, దెన్ మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఇక్కడ లేరు, ఇస్ డన్ ఎ టెరిఫిక్ జాబ్. మ్యూజిక్ డైరెక్టర్, మా కాస్ట్యూమ్ డిజైనర్, మా కో ఎడిటర్, మా ఏడీ టీమ్, మై కెమెరా టీమ్, ఎవ్రీబడి. అండ్ ఇంకోటి, నేను ఇంతవరకు ఇలాంటి టిపికల్ సెట్ ఆఫ్ యాక్టర్స్తో వర్క్ చేయలేదు. We tried to create a very new set of combinations and I think it worked. So chala conscious ga chesina call adi. I think you're going to see all that in the film. Yeah. Feb 9th Eagle, please watch it in the theater. It's a good theatrical experience. అంటే నేను అనుకున్నాను ఆ టైటిల్స్లో అన్ని పేర్లు ఉంటే అందరికీ థ్యాంక్స్ చెప్తారేమో, మినిమం ఒక 1.5 hour స్పీచ్ ఎక్స్పెక్ట్ చేశా. ఇది హయ్యెస్ట్ స్పీచ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు అర్థమైపోయినట్టుంది వేదిక మీదే ఉండాలని కదా. ఎస్, అందరూ స్టేజ్ మీదకి వచ్చేసేటువంటి టైం వచ్చేసింది. సో టీజీ విశ్వప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వివేక్ కుచిపట్ల గారిని వేదిక మీదకి మరొకసారి ఆహ్వానిస్తున్నాము. వందన గారు అండ్ కృతి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే అనుదీప్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జాన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విజయ్ పోల్కి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అవసరాల శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాలి. అలాగే డైరెక్టర్ వంశీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మిర్చి కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అనుపమ పరమేశ్వరన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ కావ్య థాపర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, అందరూ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఒక్క ఎనర్జీతో అందరం కలిసి పిలిచేద్దాము. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుజిత్ చౌదరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పిఆర్ఓస్ వంశీ శేఖర్ సినిమాస్ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రణీత టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్
ఇప్పుడు వేదిక మీద ఉండే వాళ్ళందరూ రవితేజ సీను గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ వేదిక మీద ఉండే వాళ్ళందరూ గట్టిగా చప్పట్లతో మనం మాస్ మహారాజా రవితేజ గారికి స్వాగతం పలుకుతాము. కొత్త సినిమాలకి, కొత్త టాలెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మాస్ మహారాజా రవితేజ గారు. ఆయన ఎంకరేజ్ చేసిన అన్ని డైరెక్టర్స్ ఈ ఇండస్ట్రీలో ఇంకెవరూ చేయలేదు అంటే అది అతిశయోక్తి కాదు. మరి రవితేజ గారి ఈ సినిమా కార్తిక్ ఘటమనేని గారికి సూపర్ సక్సెస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాస్ మహారాజా గారిని ఒక డిఫరెంట్ స్టైలిష్ లుక్ లో చూడబోతున్నాము ఇన్ దిస్ మూవీ. అండ్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. రవితేజ సీను గారు వేదిక మీదకి రావాలి. రవితేజ గారు టు ప్లీజ్ స్టెప్ ఫార్వర్డ్ విత్ ద హీరోయిన్స్ ఇద్దరు అండ్ విశ్వప్రసాద్ గారు, డైరెక్టర్ గారు వివేక్ గారు, నవదీప్ గారు, శ్రీనివాస్ గారు. అంటే శ్రీనివాస్ గారు వెనకాల ఉన్నా కూడా కనిపిస్తారన్న ధీమా. బిగ్ టికెట్, ఎస్ బిగ్ టికెట్ వేలం పాట. అనుదీప్ గారు ఎంత పెట్టి కొంటారు? రండి అనుదీప్ గారు, టికెట్ కొనాలి. లేదా వంశీ గారు, డైరెక్టర్ వంశీ గారు, బిగ్ టికెట్ మీరా అనుదీప్ గారా? డబ్బులు తీయండి జేబులోంచి. గూగుల్ పేయా? ఎంత ఎంత పెట్టారండి టికెట్? మనం వేలం పాట పాడొచ్చు కదా ఇప్పుడు, అంతేనా? ఎంత కొంటున్నారు? గవర్నమెంట్ పాట 10,000. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి పాట ఫస్ట్ టికెట్ 10,000 రూపీస్. ఓ సారీ, మన రేట్ చెప్పాలి కదా మనం. సారీ, మాది 10,000 అండి. అంటే మేమైతే అన్న ఉన్నాయా 10,000 అన్న? మీరు రేటు చెప్పి మీరు కొనాలి. ఓకే డన్, 10,000 ఓకే. అంటే మనకి ఎగ్జిస్టింగ్ రేట్ కన్నా మనం పెంచట్లేదండి. మీరు ఆ 100లోనే ఉండొచ్చు. చెప్పండి. జస్ట్ సంతకం తీసుకుంటారు అంతే సార్, మీ దాంట్లో కట్టవద్దు, మందేగా. మీరు చెప్పండి రేట్ ఎంత? ఎంతైనా పెట్టండి అయితే. 1,00,000 అయినా తగ్గనంటున్నారండి. నా దగ్గర ఎంత ఉన్నాయి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత గూగుల్ పే చేసేస్తారు. విశ్వప్రసాద్ గారు మీ నంబర్ ఇస్తున్నాం. పూర్వీరాజు గారు అండ్ సలాం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్స్. అండ్ ఎస్ రవితేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవితేజ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. చాలా టైం అయింది. సో నేను మాట్లాడేది ఏముంది, అందరూ మాట్లాడేశారు. మా డివిజన్ అయితే టోటల్గా మామూలు రౌండ్ వేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ అండి, దీంతో ఆల్మోస్ట్ అందరితో ఫస్ట్ టైం అండి. ఆల్మోస్ట్ చెప్పినట్టు మిర్చి కిరణ్ కానీ శ్రీనివాస్ రెడ్డితో చాలా, శ్రీనివాస్ రెడ్డి ఒకడే, మనమే ఇక్కడ సీనియర్స్. నవదీప్ చాలా బ్రహ్మాండ క్యారెక్టర్. ఎప్పటి నుంచో నవదీప్కి ఒక సాలిడ్గా పడాలనుకుంటున్నాను ఈ సినిమాతో.
తను మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. అంటే తను చెప్పిన అంటే అతను చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఆ సినిమాలో. ట్రైలర్లో టీజర్లో నథింగ్, సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది. సో ఐ స్ట్రాంగ్లీ విష్ నవదీప్, నువ్వు చెప్పినట్టు ఒక కామెడీ ఫిల్మ్ మాత్రం చేయాలి మనం, ప్రాపర్ కామెడీ సినిమా. ఎందుకంటే ఇతనిలో విపరీతమైన వెటకారం ఉంది, ఇతనిలో విపరీతమైన కామెడీ, ఒక విచిత్రమైన హ్యూమరు. చేద్దాం, డెఫినెట్గా అవుద్ది. అండ్ మిగతా యాక్టర్స్ అందరూ, మన అజయ్ ఘోష్ కానీ, శ్రీని, వినయ్ రాయ్, సో విషెస్ మా అందరికి బెస్ట్ విషెస్ చెప్పండి. విషెస్ ఆల్ ది బెస్ట్. అండ్ సినిమా డెఫినెట్గానే చాలా చాలా బాగా వచ్చింది. నేను వెయిటింగు, మీ రియాక్షన్ చూడటానికి వెయిటింగు, మీతో పాటు నేను కూడా వెయిటింగ్. ఎందుకంటే నేను ఇవాళ మార్నింగ్ వచ్చాను అవుట్డోర్ నుంచి. సో విత్ సౌండ్ చూపించబోతున్నాను. నాకు టోటల్ మిక్సింగ్ అయిపోయిందా, ఎవ్రీథింగ్. రకరకాల ఏదో టెక్నీషియన్ పేర్లు చెప్పావు, దానికేమో కారణం ఎలా చూపించావు. దానికోసం వెయిటింగ్, నేను సీరియస్లీ వెయిటింగ్. అండ్ హీరో ఆఫ్ ద ఈవినింగ్ దేవజాండ్, నువ్వు రాక్ స్టార్, నువ్వు మైక్ టైసన్, నువ్వు ఎరగ తీస్తావు ఇందాక. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నీ సౌండ్ చూపించబోతున్నాడు. ఫైనల్గా మొత్తం ఆల్మోస్ట్ విన్నాను, ఫైనల్ మిక్సింగ్ అనేది ఇంకా నేను. సో నీ సంగతి రేపు చెప్తా. లేదు చేసే, చాలా బాగా చేసావు. నీ మీద విపరీతమైన కాన్ఫిడెన్స్ కార్తిక్కి. మేము అందరూ నీ సౌండ్ని గట్టిగా నమ్ముతున్నాం. డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. బ్రైట్ ఫ్యూచర్ నీకు ఉండాలని, ఇంకా బిజీ అవ్వాలని, ఇంకా సినిమాలు చేయాలని. ఆల్రెడీ అందరికీ వేసావు, నీ కాంపౌండ్లోకి వచ్చేస్తాను, నీ కాంపౌండ్లో కూడా వచ్చేస్తాను, నీ కాంపౌండ్లో తీసుకెళ్ళిపోవని అందం అయిందాక. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అమ్మా. అండ్ ఇకపోతే వంశీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ వంశీ. అనుదీప్, థ్యాంక్ యూ. మంది ఇంకా టైం ఉంది. ఇంకా మిగతా ఆర్టిస్ట్ మిర్చి కిరణ్, ఇంకా ఉన్నారు భాష, ఇంకేనా మర్చిపోయానా? ఓకే, శ్రీని, అది నీ ఎక్కడ చూసినా కనిపిస్తావు నువ్వు. అండ్ ఈ అమ్మాయి కూడా చాలా, ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. బొడ్డోడు క్యారెక్టర్ ఉంది. ఆ బొడ్డోడు క్యారెక్టర్తో ఏంటంటే, అతని పేరేంటి కార్తీక్? నీకు పేరేంటి నాన్న? ధ్రువన్. ఇతని క్యారెక్టర్తో చిన్నపిల్లలు కనెక్ట్ అవుతారు, ఐఎమ్ వెరీ షూర్. ఎందుకంటే అది సినిమా, నేను చెప్పడం అసలు ఏమీ చెప్పడం నాకు ఇష్టం లేదు, చూసిన తర్వాతే మీకు అది అర్థం అవుద్ది. ఇతను అసలు పిల్లలు అందరూ బాగా కనెక్ట్ అవుతారు ఇతనికి. అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు. ఈ బ్యానర్ నాకు ఒక హోమ్ ప్రొడక్షన్ లాంటిది ఇది. సో ఈ బ్యానర్లో వరుసగా ఆయన ఎన్నైనా రెడీ అంటున్నారు, నేను కూడా రెడీ ఎన్నైనా చేయడానికి. అంత కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ. ఇంతమంది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, లోపలోటి బయట ఉండదు, క్లియర్గా ఉంటారు కాబట్టి నాకు నచ్చుతారు. ఎందుకంటే నేను చాలా క్లియర్గా ఉంటా, నాకు ఇక్కడ అన్ని ఖాళీగా ఉండాలి ఇదంతా. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ ఇంకోటి 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. సో ఇవన్నీ డెఫినెట్గా. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. విశ్వ గారు ఇరవై తీసేయండి. అండ్ మనీ, ఇతను డైలాగ్స్ మామూలుగా లేవు సినిమాలో. ఒక్కొక్క డైలాగు అసలు నేను ఆల్రెడీ చెప్పేసాను, చాలాసార్లు చెప్పాను. ఇంకా సినిమా చూసి వాళ్ళు చెప్పాలి ఎలా ఉంది, నీ టాలెంట్ ఏంటో దీంతో గట్టిగా బయటపడుతుంది, వాళ్ళు చెప్పాలి అది. ఎనీ హౌ, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. And the 2 beautiful girls, అనుపమ. దీంట్లో ఈ కథ నడిపించేదే ఈ క్యారెక్టర్. ఈ అమ్మాయి ఇంతేగా, కరెక్టే కదా? ఈ అమ్మాయి ద్వారా మొత్తం సినిమా మొత్తం అంతా ఓపెనింగ్ అసలు నాకు చెప్పడం అసలు ఏమి. ఇంకో 4 days మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది డెఫినెట్గా. అండ్ కావ్య, లవ్లీ క్యారెక్టర్ సినిమాలో. అండ్ I wish you all the very best, both of you. కార్తిక్ ఘట్టమనేని. కాదు, ఇందాక నువ్వు పర్లేదు, మెల్లిగా నువ్వేంటంటే మైక్ వచ్చే కొద్దీ స్పీచ్కి ఇంటర్వ్యూకి డెవలప్ అవుతున్నావు నువ్వు. నాకు తెలిసి సినిమా సక్సెస్ అయ్యి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, సినిమా సక్సెస్ అయ్యి నీకు చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే
తన జాబ్ని తను చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. విపరీతమైన క్లారిటీ ఉంది తనకి, నాకు బాగా నచ్చింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐ విష్ మళ్ళీ దీనికి సక్సెస్ మీట్, ఆ సక్సెస్ మీట్లో నేను ఎక్కువ మాట్లాడాలని కూడా అనుకుంటున్నాను. నేను డెఫినెట్గా మాట్లాడతావు నాకు తెలుసు, ఎందుకంటే సక్సెస్ తీసుకొచ్చే కాన్ఫిడెన్స్ అలాగ ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ దీంట్లో ఏంటంటే నా గెటప్ అండి, నేను విపరీతంగా నచ్చిన గెటప్ ఇది. దీనికోసం ఆల్మోస్ట్ 2-3 months పట్టింది కదా మొత్తం రావడానికి. ఐఎమ్ వెయిటింగ్ అండి. అందరిలాగే ఈ కార్తీక్ ఎంత వెయిట్ చేస్తున్నాడో నేను కూడా ఆల్మోస్ట్, తనకి ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా, నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి మేక్ ఓవర్ అన్నాను కరెక్ట్గా వాడు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ Feb 9th in theaters. Jai Cinema. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Suma. Thank you so much, Suma. గారు Sujit, all the best, Sujit. Thank you. థ్యాంక్ యూ. చేసేటువంటి ప్రతి సినిమాని తన ఫస్ట్ సినిమాగా అంత సిన్సియరిటీ, అంత డెడికేషన్, అంత ఇంటెన్సిటీతో చేస్తారు కాబట్టి ఈజ్ మాస్ మహారాజా రవితేజ గారు. సో సీ ఆల్ ఇన్ థియేటర్స్ February 9th ఈగల్ మూవీతో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్.